హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బర్వెల్ బాయ్ హానో. ఇప్పుడే పాయింట్ దగ్గరకు వచ్చేమో చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి స్టార్టర్ అయితే ఇప్పుడు ఒక బిల్డింగ్ కింద నుంచి అయితే వెళ్ళాలి. బిల్డింగ్ కింద నుంచి అంటే కొంచెం లైట్గానే గ్యాప్ ఉంటుంది, ఎక్కువే ఉండదు. 1 ఇంచ్ గ్యాప్ ఉంటుంది మోటార్కి అండ్ పైన స్లాబ్కి. ఓకే ఫ్రెండ్స్, బండి అయితే సక్సెస్ఫుల్గా బిల్డింగ్ కింద నుంచి అయితే వచ్చేసింది. ఇప్పుడు బండి అయితే పాయింట్లు అయితే పెట్టేసాము. చూస్తున్నారు, ఇప్పుడైతే మాస్టర్ అయితే లేపుతున్నారు. కస్టమర్ వచ్చి ఇంకా పూజ చేసి ఇంకా బండి స్టార్ట్ చేయటమే. వచ్చి స్కూలు స్కూల్లో అయితే చిన్నపిల్లలు అయితే ఆడుకునే దాని మీదకి అయితే మనవాళ్ళు అయితే ఎక్కి ఆడుకుంటున్నారు. చూస్తున్నారు కదా, ఏట పనులు చేయడానికి అయితే మనవాళ్ళు అయితే ముందుంటారు. ఓ ఇరిగిద్ది నువ్వు ఎక్కితే. అది ప్లాస్టిక్, ఇది ఫైబర్ది. వద్దులే అక్క మాకు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. బండి అయితే సెట్ చేయడం కంప్లీట్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మన వాళ్ళు అయితే రాడ్లు అయితే మోస్తున్నారు. రాడ్లు అయితే దింపుకొని ఇంకా బండి స్టార్ట్ చేయాలా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి రీల్స్ అయితే అప్లోడ్ చేస్తాను. కొంచెం ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం ఫాలో అయితే అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి బర్వెల్ బాయ్ హానో అని ఉంటుంది. నెల్లూరులో నా బోర్లు వేసుకోవాలనుకుంటే కనిపిస్తున్న నెంబరు, ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓన్లీ నెల్లూరులోనే, నెల్లూరు నుంచి పక్క అయితే రాదు బండి. ఓన్లీ నెల్లూరు టౌన్లో తిరుగుతుంది. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడే కస్టమర్ వచ్చేసి పూజ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, పూజ చేసి ఇంకా బండి స్టార్ట్ చేయాల. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇటువంటి బండి అయితే ఇప్పుడే స్టార్ట్ అయితే అయ్యింది.
చూస్తున్నారు కదా, వాటికి గడ్డి పెట్టి అయితే వేసాము. చూడండి ఎలా వెళ్తుందో. అది వచ్చేసి పైన ఒకలా వచ్చేసి అంటే మెట్లు అయితే వేసారు. దాని కింద నుంచి మళ్ళీ డస్ట్ అయితే వేసారు. ఆ డస్ట్లో అయితే స్పీడ్గా తెలిపోయింది హ్యామర్ వచ్చేసి. రెండు రాళ్ళు వచ్చేసి డ్రిల్లింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే రేమర్ అయితే వేసాము. రేమర్ అయితే వేసి ఇప్పుడు రేమర్ అయితే తిప్పి ఇంకా 9 ఇంచ్ పైప్ అయితే పెట్టాలా. చూస్తున్నారు కదా, పైప్ అయితే రెడీగా ఉంది. రేమర్ తిప్పడం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. వచ్చేసి రేమర్ తీసి ఇంకా పైప్ అయితే వేయాలా. పైప్ వేసి ఇంకా జడ్డు బిట్ అయితే వేసి ఇంకా డ్రిల్లింగ్ స్టార్ట్ చేయాలా. ఈ బోర్ వచ్చేసి మినిమం ఒక 4 వందల దాకా అయితే వేయాలా. ఈ ఏరియాలో వచ్చేసి నీళ్ళు అయితే తక్కువ వస్తాయి. ఇక్కడ ఏం జరిగిందంటే పైన డస్ట్ పెట్టడం వల్ల డస్ట్ మొత్తం జారి కింద పడింది. మళ్ళీ పైప్ దిగలేదు కిందకి. అందుకని రాడ్ అండ్ హ్యామర్ వేసి ప్లేసింగ్ చేసి ప్లేసింగ్ పైప్ కింద గది వచ్చి వెళ్తుంది. అందుకని ఇప్పుడైతే ప్లేసింగ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదా ఏ విధంగా వెళ్తుంది పైప్ అయితే. చూస్తున్నాం జడ్జిపేట అయితే ఏ విధంగా డ్రిల్లింగ్ అయితే అవుతుంది.
జెడ్ బిట్ వచ్చేసి ఒక 150 అడుగులు అయితే డ్రిల్లింగ్ అయితే అయింది. తర్వాత డ్రిల్లింగ్ అయితే అవ్వట్లేదు, లైట్గా రాయి వచ్చేసింది. ఇక్కడ నుంచి అయితే 6.5 అయితే డ్రిల్లింగ్ అయితే అవుతుంది హ్యామర్. చూస్తున్నారా వాటర్ అయితే లైట్గా వచ్చినాయి, ఎక్కువ ఏం రావు, లైట్గా వస్తాయి వాటర్ అంటే. తర్వాత దాని డ్రిల్లింగ్ చేయాలి, మళ్ళీ డ్రై అయిపోతుంది. బోర్ వచ్చేసి 390 చేసాము. ఇక్కడ నుంచి వీడియో తీయలేదు, ఇక్కడ నుంచి ఇంకా తర్వాత అయితే నైట్ అయితే అయింది, బాగా లేట్ అయింది. నైట్ వేయడం వల్ల వీడియో తీయలేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎంతవరకు కంప్లీట్ చేస్తాను. వీడియో కనుక లైక్ చేయండి, కామెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి సార్ కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.